మనం ఈ వీడియోలో మెయింటెనెన్స్ అంటే ఏంటిదో తెలుసుకుంటున్నాం. ప్లస్ సెక్షన్స్ ఏంటివి, అవి ఏమేమి చెప్తున్నాయి కూడా తెలుసుకున్నాం. మెయింటెనెన్స్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఫైనాన్షియల్గా మనము ఒకరికి సహాయపడేది, ఫ్యామిలీలో విడిపోయినప్పుడు సహాయపడేదే మెయింటెనెన్స్ అంట. మెయింటెనెన్స్ ఫైనాన్షియల్లీ ఏంటియో చూసాం. మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఫుడ్, షెల్టర్, క్లోత్స్, ఎడ్యుకేషన్, మెడికేషన్. అంటే హాస్పిటల్ ఖర్చు, చదువు ఖర్చు, పిల్లలు ఉంటే పిల్లల ఖర్చు, భార్యాభర్తలు విడిపోతే బట్టలు, ఇంకా ఒక ఇల్లు, తినడానికి తిండి, వీటిని మెయింటెనెన్స్ అంటారు. ఫైనాన్షియల్గా వీటికి డబ్బులు కావాలి. సో దీని గురించే మనం తెలుసుకుంటున్నాం ఈ వీడియోలో. ఫ్యాక్టర్స్ ఫర్ కన్సిడరేషన్ ఫర్ మెయింటెనెన్స్కి మనకి ఏది ఇంపార్టెంటో అది చూద్దాం పాయింట్ వైజ్గా. ఎర్నింగ్స్ ఆఫ్ ఈచ్ స్పౌస్ అంటే వాళ్ళ ఇద్దరి ఆదాయం ఎంతో చెక్ చేస్తారు. ఎడ్యుకేషన్ ఆఫ్ స్పౌస్, ఇద్దరు ఎవరు ఎక్కువ చదువుకున్నారు, ఎవరు తక్కువ చదువుకున్నారు అని చూస్తారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ప్రాపర్టీస్ ఉన్నాయా, లే పేదవాళ్ళని ప్రాపర్టీ చెక్ చేస్తారు. వాళ్ళ పేరు మీద ఏమైనా ఉందా, బ్యాంక్లో అకౌంట్లు మనీ ఉన్నాయా అనేసి. కండక్ట్ ఆఫ్ పార్టీస్, వాళ్ళిద్దరు క్యారెక్టర్, ఇంకా టైమ్ ఆఫ్ మ్యారేజ్, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి, వీళ్ళు విడిపోతే ఉండగలుగుతారా లేదా అది చెక్ చేస్తారు. చిల్డ్రన్ అండ్ దేర్ నీడ్స్, పిల్లలు ఉన్నారా, పిల్లలకి ఏమేమి అవసరమో అవి చూస్తారు. ఆల్టరేషన్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటే ఏంటిదో చూద్దాం. వాళ్ళు ఒక తప్పు చేస్తున్నారు, నేను ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్ అనేసి పిటిషన్ వేసుకోవడం. చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్సెస్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద మెయింటెనెన్స్ అంటే ఒక్కొక్కసారి పరిస్థితులు మారవచ్చు కాబట్టి ఇది చెప్తుంది. ఆల్టరేషన్ ఆఫ్ మెయింటెనెన్స్ ఏం చెప్తుందంటే, ఒకవేళ ఎదుటి వాళ్ళు ఎవరో భార్యలో భర్త అయినో ఇంకో మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు మెయింటెనెన్స్ కట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సెక్షువల్ రిలేషన్షిప్ విత్ అదర్స్ అంటే వేరే సంబంధం, ఇతర సంబంధాలు పెట్టుకుంటే, మ్యారేజ్ కాకుండా ఇతర సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకు కూడా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేసి మనం కోర్టుకి చూపించి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫైనల్గా వచ్చేసి ఇంపార్టెంట్ కేస్ లా ఇది మెయింటెనెన్స్లోనే. రజనీష్ వర్సెస్ నేహా 2022లో ఒక లేడీ మెయింటెనెన్స్ కింద కేసు వేస్తే అతను నేను ఇవ్వను అనేసి ఫస్ట్ ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళాడు. ఫ్యామిలీ కోర్ట్ నుంచి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఇవ్వాలి అనేసి, మనీ ఇవ్వాలి భార్యకి అనేసి పిటిషన్ డిస్మిస్ చేస్తే తను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు అప్పటి నుంచి ఇది ఇద్దరి ఆదాయం చూసి మనం చెక్ చేసి వాళ్ళ గురించి తెలుసుకొనే మెయింటెనెన్స్ ఇవ్వాలి, అమ్మాయికైనా ఒకటే రూల్, అబ్బాయికైనా ఒకటే రూల్ అని గైడ్లైన్స్ ఇంపార్టెంట్. సో రజనీష్ వర్సెస్ నేహా 2020లో ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కేసులో. సుప్రీంకోర్టు 2020లో దీనికి కొన్ని గైడ్లైన్స్ ప్రకటిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. గైడ్లైన్స్ ఫర్ మెయింటెనెన్స్ అండర్ వేరియస్ లాస్, గైడ్లైన్స్ ఫర్ కాంపిటీషన్, disclosure of all proceedings. Maintenance is awarded from the date of the filing of the application. Enforcement of orders. ఏం చెప్పిందంటే ఈ కేసులో వాళ్ళిద్దరికీ సమాన హక్కులే ఉంటాయి. ఇద్దరి ఆదాయాలు చూడాలి, పరిస్థితులు చూడాలి, ప్రాపర్టీస్ చూడాలి, ఎవరెవరికి ఇవ్వాలో అనేసి ఈ కేసులో నుంచి చేంజెస్ వచ్చాయి. సెక్షన్ 23 ప్రకారం వివాహ రహితత్వ, డైవోర్స్, వివాహ రద్దు, జ్యుడిషియల్ సపరేషన్ వంటి కేసుల్లో తీర్పు ఇవ్వడానికి ముందు కోర్టు కొన్ని విషయాలలో సంతృప్తి చెందాలి. ఇది తప్పు మార్గంలో విడాకులు తీసుకోవడం ఆపడానికి ఒక రక్షణ చర్య. కోర్టు పరిశీలించాల్సిన విషయాలు: తన తప్పును ఉపయోగించుకోరాదు. పిటిషనర్ విడాకులు కోరుతున్న వ్యక్తి తన తప్పు లేదా తప్పు ప్రవర్తన వల్లే విడాకులు కోరుతుంటే కోర్టు ఆమోదించదు. ఉదాహరణకు, భర్తే భార్యను ఇళ్ళ నుండి బయటకు పంపి తర్వాత మనం విడిపోవాలి అని చెప్పడం.
అనవసరమైన ఆలస్యం లేకపోవాలి. విడాకుల కారణం జరిగిన తర్వాత చాలా సంవత్సరాలు వేచి అనవసరంగా ఆలస్యం చేసి పిటిషన్ వేయకూడదు. పక్షాల మధ్య దొంగ ఒప్పందం ఉండకూడదు. కొల్యూషన్స్. భర్త భార్య కలిసి నకిలీ కారణాలు చూపించి విడాకులు పొందడానికి ప్లాన్ చేస్తే కోర్టు అనుమతించదు. కారణం నిజంగా ఉండాలి. విడాకులు లేదా ఇతర ఉపశమనం కోరడానికి చెప్పిన కారణం నిజంగా జరిగినదని సాక్ష్యాలు ఉండాలి. మన్నింపు కండోనేషన్ లేకపోతే ఉదాహరణ వ్యభిచారం జరిగాక పిటిషనర్ దాన్ని క్షమించి తిరిగి కలిసి జీవించాలంటే తర్వాత ఆ కారణంతో విడాకులు తీసుకోలేదు. నేను ఇది ఏం చెప్తున్నానంటే ఉన్నదే చదివాను మీకు సింపుల్గా అర్థం కావాలనేసి. కోర్టు సింపుల్గా ఎవరికి విడాకులు ఇవ్వదు అని నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలోనే మీకు చెప్పాను కదా. సేమ్ అదే ఈ పారాగ్రాఫ్ మీకు అర్థం కావాలనేసి నేను చదివి చూపించాను. నా తెలుగు అంత బాగుండదు అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా కొంచెం మిస్టేక్స్, దానికి నేను సారీ చెప్తున్నాను. దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా నేను సెక్షన్ 24 ఏం చెప్తుందో చూద్దాం. మెయింటెనెన్స్ పెండెంటే లైట్. కేసు నడుస్తున్నంత వరకు భరణం. అంటే కేసు రన్ అవుతుంది, కేసు నడుస్తూనే ఉంది. ఆ మధ్యలో ఎవరు ఇవ్వాలి వాళ్ళ ఖర్చులు? అదే ఈ సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 24 అర్థం ఏంటంటే విడాకులు లేదా ఇతర వివాహ సంబంధ కేసులు కోర్టులో నడుస్తున్నప్పుడు భర్త లేదా భార్యలో ఎవరికైనా తగ్గిన ఆదాయం ఇన్కమ్ లేకపోతే వారు కోర్టును ఆశ్రయించి భరణం, మెయింటెనెన్స్ మరియు కేసు ఖర్చులు లిటిగేషన్ ఎక్స్పెన్సెస్ ఇవ్వమని అడగవచ్చు. ఎవరు అడగవచ్చు? భర్తకు ఆదాయం లేకపోతే భార్య నుండి కాదు కానీ కోర్టు నిర్ణయించిన విధంగా భార్య ఆస్తులు, ఆదాయాల ఆధారంగా భర్త భరణం కోరవచ్చు. నెక్స్ట్, భార్యకు ఆదాయం లేకపోతే భర్త నుండి భరణం పొందవచ్చు. ముఖ్యాంశాలు: కేసు నడుస్తున్నంత వరకు మాత్రమే ఈ భరణం వస్తుంది. కోర్టు ఇరువురి ఆదాయం మరియు పరిస్థితులను ఆధారంగా మొత్తం నిర్ణయిస్తుంది. ఇది శాశ్వత భరణం కాదు, తాత్కాలిక భరణం. టెంపరరీ కాదు, పర్మనెంట్ అని చెప్తారు. సెక్షన్ 25 ఏం చెప్తుందో చూద్దాం. పర్మనెంట్ అలిమోనీ అండ్ మెయింటెనెన్స్ అంటే శాశ్వత భరణం. అర్థం ఏంటిదో చూద్దాం. విడాకులు మంజూరు అయిన తర్వాతే లేదా వివాహం రద్దు అయిన తర్వాత కోర్టు తీర్పులో భాగంగా భర్త లేదా భార్యలో ఎవరికైనా జీవితాంతం లేదా నిర్దిష్ట కాలం పాటు భరణం, అలిమోనీ అంటారు, ఇవ్వమని ఆదేశించవచ్చు. ఎవరు పొందవచ్చు? విడాకులు తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భార్య లేదా భర్త. ముఖ్యాంశాలు చూద్దాం. నెక్స్ట్ ముఖ్యాంశాలు ఏంటి అంటే కోర్టు ఇరువురి ఆదాయం, ఆస్తులు, వయస్సు, ఆరోగ్యం, జీవనశైలి మరియు ఇతర పరిస్థితులు పరిగణనలోకి తీసుకుంటుంది. భరణం ఒకేసారి మొత్తం లంప్సమ్గా లేదా ప్రతి నెల, సంవత్సరం చెల్లింపు రూపంలో ఇవ్వవచ్చు. భరణం నిర్ణయాన్ని కోర్టు అవసరమైతే
భవిష్యత్తులో మార్పు వచ్చు లేదా రద్దు చేయవచ్చు. ఉదాహరణకు మళ్ళీ పెళ్లి చేసుకుంటే. అయితే సెక్షన్ 25 ఇది చెప్తుంది తెలుగులో. ఎక్స్ప్లెయిన్. సెక్షన్ 26 హిందూ వివాహ చట్టం ప్రకారం పిల్లల సంరక్షణ, విద్య, భరణం, మెయింటెనెన్స్ విషయంలో కోర్టుకి అధికారాన్ని ఇస్తుంది. ఈ సెక్షన్ ఉద్దేశం విడాకులు లేదా ఇతర వివాహ సంబంధిత వివాదాల సమయంలో పిల్లల సంక్షేమాన్ని, వెల్ఫేర్ కాపాడడమే. ప్రధాన అంశాలు: వర్తించే పరిస్థితులు: విడాకుల కేసులు న్యాయపరమైన విడిపోవు జ్యుడిషియల్ సెపరేషన్ లేదా వివాహ రద్దు నలిటీ ఆఫ్ మ్యారేజ్ కేసులలో కోర్టు ఈ సెక్షన్ కింద ఆదేశాలు జారీ చేయగలదు. పిల్లల వయస్సు: సాధారణంగా అప్రాప్త వయస్సు మైనర్ పిల్లలకు ఇది వర్తిస్తుంది. అప్రాప్త వయస్సు అనగా భారతీయ మేజారిటీ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు పూర్తి కాని వయస్సు. కోర్టు అధికారాలు: పిల్లల కస్టడీ ఎవరి వద్ద ఉంచాలో నిర్ణయించడం, మెయింటెనెన్స్, ఆర్థిక సహాయం, ఎడ్యుకేషన్ విద్యా ఖర్చు. వీటన్నిటి విషయాల్లో పిల్లల సంక్షేమం, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్ ప్రాధాన్యంగా పరిగణించాల్సింది. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ 26 ఏం చెప్తుందంటే, ఫస్ట్ కోర్ట్ ఏం చూస్తుందంటే వాళ్ళ పిల్లల ఎవరి దగ్గర ఉండాలి, ఎవరికి ఎంత ఆదాయం వస్తుంది, ఎవరైతే మంచిగా చూసుకుంటారో వాళ్ళకి పిల్లలని ఇవ్వాలి అనేసి చెప్తుంది. అండ్ అయితే సెక్షన్ 26 ఇంకేం చెప్తుందంటే, ఎవరైనా 18 సంవత్సరాల లోపు పిల్లలు అంటే 18 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో కదా, వాళ్ళ అన్ని బాగోగులు చూసుకోవాలి. ఎవరికైతే ఇస్తారో కోర్టు వాళ్ళే చూసుకోవాలనేసి చెప్తుంది. అయితే ఇవి సెక్షన్ 26 అయితే ఇది చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ ఉంది, అది కూడా చెప్తాను. అది కూడా చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ బెయిల్ యాక్ట్ మాత్రం కంపల్సరీగా చదవండి, మిస్ అవ్వకుండా నా వీడియోస్ని చూడండి. థ్యాంక్ యూ. తాత్కాలిక అండ్ శాశ్వత ఆదేశాలు అంటే టెంపరరీ అండ్ పర్మనెంట్. కేసు నడుస్తున్నప్పుడు తాత్కాలిక ఆదేశాలు ఇవ్వవచ్చు. అయితే కేసు నడుస్తున్నప్పుడు కూడా సడన్గా జడ్జి అతను ఏమైతే ఆర్డర్ ఇస్తాడో, ఏదైతే చెప్తాడో అదే చేయాలి, ఏదైనా చెప్పొచ్చు అనేసి సెక్షన్ 26 చెప్తుంది. సో చూద్దాం. అవసరమైతే శాశ్వత పర్మనెంట్ ఆదేశాలు ఇవ్వచ్చు. ఆదేశాలు మార్పు పరిస్థితులు మారితే, ఉదాహరణకు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మారడం, పిల్లల అవసరాలు పెరగడం, కోర్టు తన పూర్వ ఆదేశాలను మార్చవచ్చు లేదా రద్దు చేయవచ్చు. ఉద్దేశ్యం: సెక్షన్ 26 యొక్క ప్రధాన ఉద్దేశం తల్లిదండ్రుల మధ్య వివాదం ఉన్న పిల్లల భవిష్యత్తు మరియు సంక్షేమం దెబ్బతినకుండా చూడటం. ఉదాహరణ, దీనికి కూడా ఉదాహరణ ఉంది, చూద్దాం. ఒక్క దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారి 10 సంవత్సరాల కుమారుడి విద్యా ఖర్చులు ఎవరు భరించాలి?
అనే విషయంపై తగాదాలు వస్తాయి. కోర్టు పిల్లవాడి మంచికే అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణకు తండ్రి ఎక్కువ ఆదాయం సంపాదిస్తే మెయింటెనెన్స్ ఎక్కువ మొత్తాన్ని ఆయన చెల్లించాల్సి రావచ్చు. సో చెప్పాను కదా, ఏం చెప్తుందంటే వాళ్ళిద్దరు కూడా జ్యుడిషియల్ సపరేషన్ ఆర్ డైవర్స్ తీసుకున్నా, జ్యుడిషియల్ సపరేషన్ తీసుకున్నా, ఆ కేసు నడుస్తున్నా కానీ కూడా వాళ్ళు మాత్రం ఆ అమౌంట్ ఏదైతే చిల్డ్రన్కి ఎంతైతే ఖర్చు అవుతుందో వాళ్ళు ఇవ్వాలి. ఎవరైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, జాబ్ మంచిది ఉంది, శాలరీ మంచిగా వస్తుందంటే కంపల్సరీగా వాళ్ళు పిల్లలకు పెట్టాల్సిందే మెయింటెనెన్స్గా. ఇది సెక్షన్ 26 చెప్పేది. పరిస్థితులు మారవచ్చు కూడా, ఒక్కోసారి తగ్గొచ్చు. తగ్గితే కూడా కోర్టే తీర్పిస్తుంది, తగ్గకపోయినా కోర్టే తీర్పిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో. సెక్షన్ 28 ఏం చెప్తుందో చూద్దాం. సెక్షన్ 28 అపీల్స్ గురించి చెప్తుంది. చిన్న కోర్టులో మనం ఓడిపోతే పై కోర్టుకి వెళ్ళాల్సిందే ఈ అపీల్. సెక్షన్ 28 హిందూ మెయింటెనెన్స్ యాక్ట్, మెయింటెనెన్స్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో మనం చదువుతున్నాము. సెక్షన్ 28 ప్రధానంగా హిందూ వివాహ చట్టం కింద ఇచ్చిన తీర్పులు లేదా ఆదేశాలపై అప్పీలు దాఖలు చేయడానికి సంబంధించిన హక్కు గురించి చెబుతుంది. ఇది మెయింటెనెన్స్ పోషణం గురించి కాదని గమనించాలి. కానీ మెయింటెనెన్స్ కోసం ఇచ్చిన ఆదేశం అయినా లేదా విడాకులు, జ్యుడిషియల్ సపరేషన్, రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ వంటి కేసుల్లో ఇచ్చిన తుది తీర్పులోనైనా ఈ సెక్షన్ ప్రకారం అప్పీలు చేయవచ్చు. సెక్షన్ 28 ముఖ్యాంశాలు చూద్దాం. తెలుగులో వివరణ. అప్పీల్ హక్కు. హిందూ వివాహ చట్టం కింద ఫ్యామిలీ కోర్ట్, జిల్లా కోర్ట్ ఇచ్చిన ఏదైనా తుది ఆదేశం లేదా తీర్పు, ఉదాహరణకు విడాకులు, మెయింటెనెన్స్ ఆదేశం, హక్కుల పునరుద్ధరణ మొదలైనవి మీద అప్పీల్స్ వేయవచ్చు. ఎక్కడ అప్పీల్ వేయాలి? సంబంధిత హైకోర్టుకి అప్పీల్ దాఖలు చేయాలి. సమయ పరిమితి. తీర్పు లేదా ఆదేశం ఇచ్చిన 90 రోజుల్లోపు అప్పీల్ వేయాలి. అమలు. ఈ చట్టం కింద ఇచ్చిన ఆదేశాలు సాధారణ సివిల్ కోర్ట్ డిక్రీస్ లాగానే అమలులోకి వస్తాయి. ఉదాహరణకు మెయింటెనెన్స్ ఆదేశం ఇచ్చినట్లయితే అది సివిల్ డిక్రీ అమలు విధానం ప్రకారం వసూలు చేయవచ్చు. సరళమైన ఉదాహరణ, ఒక వ్యక్తికి ఫ్యామిలీ కోర్ట్ మెయింటెనెన్స్ చెల్లించమని ఆదేశించింది. అయినా ఆ నిర్ణయంలో అంగీకరించకపోతే సెక్షన్ 28 ప్రకారం 90 days రోజుల లోపు హైకోర్టులో అప్పీల్స్ వేయవచ్చు. అప్పీల్లో హైకోర్టు మెయింటెనెన్స్ మొత్తాన్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు లేదా రద్దు చేయవచ్చు. సెక్షన్ 28 ఇవి చెప్తుంది. మనం అప్పీల్స్కి కూడా వెళ్ళొచ్చు అనేసి చెప్తుంది మొత్తానికైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి.